ఓం సాయిరామ్. నాన్న, ప్లీజ్ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు బయటకు రాకు. ఆ చినిగిపోయిన బట్టలతో నిన్ను చూస్తూ ఉంటే నాకు సిగ్గేస్తుంది అని కొడుకు అన్న ఒక్క మాటకు ఆ తండ్రి గుండెను ఎంత గాయం చేసిందో ఆ కొడుకుకు ఆ రోజు తెలియలేదు. కానీ రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని నెలకు లక్షల్లో జీవితం, సిటీలో లగ్జరీ లైఫ్. ఊర్లో ఉన్న వాళ్ళు నాన్న రామయ్య ఒక సాధారణ రైతు. రవికి వాళ్ళ నాన్న అంటే చాలా చులకనండి. ఎందుకు అని అంటే కనుక రామయ్య ఎప్పుడు ఒక పాత చొక్కా, తెగిపోయిన చెప్పులే వేసుకుంటూ ఉండేవాడు. రవి ఇంటికి వచ్చినప్పుడు నాన్న నీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నాను కదా, మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు బిచ్చగానిలాగా తయారవుతున్నావు, అందరి ముందు నా పరువు తీసేస్తున్నావు అని అరిచేవాడు. రామయ్య మాత్రం చిన్నగా నవ్వి నాకేం తక్కువైందిరా, ఈ బట్టలు బాగానే ఉన్నాయి కదా అని సర్ది చెప్పేవాడు. ఒకరోజు రవికి ప్రమోషన్ వచ్చింది. ఫ్రెండ్స్కి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అదే రోజు రాత్రి ఊరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది, నాన్న గుండెపోటు వచ్చింది, అర్జెంటుగా బయలుదేరరా అని. రవి విసుక్కుంటూనే బయలుదేరాడు. ఈ ముసలాయన ఎప్పుడు ఇంతే, నా సంతోషాన్ని చూసి వారవలేడు, గొనుక్కుంటూ వెళ్ళాడు. కానీ రవి ఊరికి వెళ్ళేసరికి ఇంటి ముందు జనం. రామయ్య ఇక లేడు, నాన్న అంత్యక్రియలు అయిపోయాయి. రవి ఏడవలేదు, పెద్దగా బాధపడనూ లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నాన్న వస్తువులు సర్దుదామని రవి పాత అలమరా తెచ్చాడు. అందులో రవి చిన్నప్పుడు రాసిన పలక, వాడు ఆడుకున్న చిన్న బొమ్మలన్నీ భద్రంగా ఉన్నాయి. వాటి కింద ఒక పాత డబ్బా దొరికింది. రవి ఆ డబ్బా తెరిచాడు. అందులో రవి పంపించిన డబ్బులు ఏవి ఖర్చు పెట్టకుండా బ్యాంకులో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు ఉన్నాయి. వాటితో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. ఆ ఉత్తరంలో రామయ్య వంకర టింకరగా ఏదో రాసింది. రవి, నువ్వు పంపిన నా బట్టల కోసం ఖర్చు పెట్టడానికి కాదు, నాకు చేతులు రాలేదు నాన్న, నీకు సిటీలో ఇల్లు కట్టుకోవాలని ఆశ కదా, ఆ ఇంటికి డబ్బులు ఉపయోగపడతాయని దాచాను నాన్న. నా చొక్కా నన్ను కవర్ చేస్తుంది, కానీ డబ్బులు రేపు నీ కలను నిజం చేస్తాయి. నువ్వు ఎప్పుడు రాజలాగా బ్రతకాలి తండ్రి. నాన్న, ఉత్తరం చదివిన రవికి అతని కాళ్ళ కంపించినట్లు అనిపించింది. ఆ డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కోలేదు నాన్న, తన కోసం దాచాడు, కూడబెట్టాడు. తను తినకపోయినా తను తిట్టినా ఓర్చుకున్నాడు. దుఃఖం తన్నుకొచ్చింది. నాన్న విడిచిపెట్టిన పాత చక్కాను గుండెలకు హత్తుకుని చిన్న పిల్లవాడిలాగా బోరు నేర్చాడు. నాన్న సారీ నాన్న, ఒక్కసారి లేచినా నాన్న అని అరుస్తూ. మళ్ళీ రాడు కదా తండ్రి. ఎంత అరిచినా కూడా అమ్మ ప్రేమ కనిపిస్తుంది కానీ నాన్న ప్రేమ కనిపించదు. తను వెళ్ళిపోయినాక మనం వేసుకునే బ్రాండెడ్, నాన్న వేసుకున్న చినిగిపోయిన బనియన్ త్యాగం ఉందని మర్చిపోద్దండి. ఆయన ప్రేమించండి, ఆయన కోరుకునేది మీ డబ్బు కాదు. మీ దగ్గర 2 తీయని మాటలు మాత్రమే. మీరు మీ నాన్నతో కళ్ళల్లో నిమిషాలను మాట్లాడండి. ఈ కథ నీ కన్నీళ్ళు వస్తే కనుక, మీ నాన్నకు మీ గుర్తొస్తే కనుక వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి మనందరము కూడా మన తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి, కానీ అలా హేళనగా ఎప్పుడూ మాట్లాడకూడదు. సర్వేజన సుఖినో భవంతు.